ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో సిస్టమ్స్ బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలే సిస్టమ్ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసము ఈ వీడియో అండి. అంటే మా సిస్టంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ఇన్స్టాల్ అయి ఉంది, మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి, దీనిలో ర్యామ్ ఎంత ఉంది, దీనిలో ప్రాసెసర్ ఏంటి, మనం ఏదైనా ఫైల్ సేవ్ చేస్తే ఎందులో స్టోర్ అవుతుంది, మనం ఫైల్ని ఎలా డిలీట్ చేయడము, ఎలా ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడము, మీకు జస్ట్ బేసిక్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు కొంతమందికి మొత్తం సిస్టమ్ గురించి అవగాహన ఉండదండి. ఈ మొత్తం అవగాహన లేని వాళ్ళ కోసము ఈ వీడియో. ఓకే, మనం మామూలుగా సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మనకు స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, మనకు కావాల్సిన ఫైల్స్ ఎక్కడున్నాయి, మనకు ఇందులో ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి, ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవడము, మామూలుగా బేసిక్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే రైట్. ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేయగానే మనకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ ఇందులో మనకు ఫస్ట్ ఇక్కడ మనకు పైన కనిపించే స్క్రీన్లో దిస్ పీసీ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవడానికి దిస్ పీసీ మీద మౌస్తో క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ బటన్ కొట్టండి. మౌస్ రైట్ బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది కదా, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, డివైస్ నేమ్ అంటే ఈ కంప్యూటర్ నేమ్ ఇదే అండి. దీన్ని మనం ఏదైనా పెట్టుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సిస్టంలో ఉంది ఇంటెల్ ప్రాసెసర్ అండ్ i5 ప్రాసెసర్. ఓకే, ఈ సిస్టంలో 8 GB ర్యామ్ ఉందండి. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంకో 8 GB కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ ర్యామ్ని బట్టి సిస్టమ్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. 16 ఇంకో 8 GB యాడ్ చేసుకుంటే కొంచెం సిస్టమ్ స్పీడ్ పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు జస్ట్ తెలుసుకోవాల్సింది ఇందులో ప్రాసెసర్ ఏంటి, మన సిస్టంలో ఏం ప్రాసెసర్ ఉంది. ఇక్కడ i5 ఉంటుంది, లేదంటే i3 ఉంటుంది, లేదంటే i7 ఉంటుంది. ఓకే, ఇక్కడ లేకుంటే సెల్రాన్ ప్రాసెసర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రాసెసర్ బట్టి కూడా మనకు సిస్టమ్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇందులో ఎడిషన్ విండోస్ అంటే ఇప్పుడు మనకు ఈ సిస్టమ్ నడవడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఇందులో విండోస్ 10 ఇన్స్టాల్ చేయబడి ఉంది. ఓకే, దీని విండోస్ 7 ఉంటుంది, ఇప్పుడు విండోస్ 11 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు విండోస్ 10 మన ఇందులో విండోస్ 10 ఉందండి. అంటే మన అవసరాన్ని బట్టి మనము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటాము. ఓకే రైట్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. రైట్ పైన కార్నర్లో క్లోజ్ బటన్ ఉంది కదా, క్లోజ్ చేస్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు సిస్టమ్ గురించి తెలుసుకున్నాము, అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ తెలుసుకున్నాము. నెక్స్ట్ మన జీమెయిల్ ఓపెన్ చేసి మనం మెయిల్ చెక్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ కానీ ఓపెరా ఉంది కదా, ఈ ఓపెరా కానీ ఓపెన్ చేయాలండి. ఇది బ్రౌజర్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఇది ఓపెరా బ్రౌజర్. ఓకే, మనం ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఓపెరా మీద క్లిక్ చేస్తున్నాను. దీన్ని డబల్ క్లిక్ చేయండి మౌస్తోని. ఈ విధంగా ఓపెన్ అయింది. మనకి ఇక్కడ గూగుల్ సెర్చ్ అని వస్తుంది. ఇందులో జీమెయిల్ లాగిన్ అని టైప్ చేయండి. జీమెయిల్ లాగిన్, ఎంటర్. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి tallymadhu@gmail.com. ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదండి, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ షో పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మన ఈమెయిల్ ఐడి నేమ్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం పాస్వర్డ్ టైప్ చేయాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
ఇలా మనకు జీమెయిల్ ఓపెన్ అయిపోయిందండి. ఓకే. ఇక్కడ మనకు మెయిల్ చెక్ చేసుకోవాలంటే ఇన్బాక్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. ఇన్బాక్స్లో మనకు అన్ని వచ్చిన మెయిల్స్ అన్ని కనిపిస్తాయండి. ఓకే. ఏదన్నా మీ మెయిల్ మీద క్లిక్ చేస్తే మెయిల్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ డిలీట్ చేయాలంటే డిలీట్. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్. ఓకే. రైట్. మనం ఎవరికైనా మెయిల్ పంపించాలనుకుంటే కాంపోజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టు అడ్రస్లో వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ రాసుకోవాలి, ఏం పంపిస్తున్నాము, ఆఫీస్ ఫైల్స్. ఇక్కడ ఇక్కడ లెటర్ ఇక్కడ ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకోవాలి. హాయ్ అని నేను టైప్ చేస్తున్నాను. ఏదైనా ఫైల్ అటాచ్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ అటాచ్ ఉంది కదండి, ఇక్కడ ఫైల్ అటాచ్ చేసి ఇక్కడ మనం సెండ్ మీద క్లిక్ చేస్తే మెసేజ్ సెండ్ అయిపోతుంది. మెసేజ్ సెండ్ అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా మనము మెయిల్ పంపించుకోవచ్చు. ఓకే. ఇక్కడ సెంట్ మీద క్లిక్ చేయండి. సెంట్ మీద క్లిక్ చేస్తే మనం పంపించిన మెయిల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పంపించిన ఫైల్, ఇప్పుడు మనం పంపించిన ఫైల్ కనిపిస్తుంది. ఓకే. రైట్. ఈ విధంగా మెయిల్ ఐడి ఇన్బాక్స్ మెయిల్ చూసుకోవాలనుకుంటే ఇన్బాక్స్. ఓకే. రైట్. ఇప్పుడు సైన్ అవుట్ చేయాలి. నేను మళ్ళీ లాగౌట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి పైన కార్నర్లో, ఇక్కడ సైన్ అవుట్ అనండి. బయటకు వచ్చేస్తాం. సైన్ అవుట్ అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా మనము మన మెయిల్ ఐడి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను పైన. ఒకసారి ఇక్కడ దిస్ పీసీ మీద క్లిక్ చేయండి. మౌస్తో డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కొన్ని డ్రైవ్స్ కనిపిస్తున్నాయండి. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, జీ డ్రైవ్. జీ డ్రైవ్ అనేది నా పెన్ డ్రైవ్ అండి. ఆ పెన్ డ్రైవ్ రిమూవ్ చేస్తే మనకు ఇక్కడ కనిపించదు ఇది. ఓకే. ఇక్కడ సి డ్రైవ్ లో మనకు ఆపరేటింగ్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఉంటాయండి. ఈ సిస్టమ్ ఆపరేటింగ్ సంబంధించిన ఫైల్స్ అన్ని ఇందులో సి డ్రైవ్ లో ఉంటాయి. మనకు కావాల్సిన ఫైల్స్ మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని డి డ్రైవ్ లో కానీ, ఈ డ్రైవ్ లో కానీ, ఎఫ్ డ్రైవ్ లో కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయాలి. మనం ఇప్పుడు ఎక్సెల్ ఫైల్లో వర్క్ చేసుకోవాలి. ఎలా? ఇక్కడ కింద ఉంది చూడండి, టైప్ హియర్ టు సెర్చ్. ఇక్కడ మౌస్ తో క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, దీని మీద ఇక్కడ మౌస్ తోని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. రైట్. ఇక్కడ వర్క్ చేసుకున్నాను. ఓకే. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే మనకు ఇక్కడ ఏ డ్రైవ్ లో సేవ్, ఇక్కడ మామూలుగా బై డిఫాల్ట్ గా డాక్యుమెంట్స్ అని మనకు వస్తుందండి. డాక్యుమెంట్ లో ఇక్కడ మనము ఫైల్ నేమ్ మధు అని ఇస్తున్నాను. మధు ఆఫీస్ ఫైల్. ఇక్కడ నేమ్, ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ సేవ్ అనగానే, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డాక్యుమెంట్స్ లో, ఈ డాక్యుమెంట్స్ లో మనం సేవ్ అయిపోతుందండి. ఈ ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ రైట్ బటన్ ఉంది కదా, క్లోజ్. ఇప్పుడు మై డాక్యుమెంట్ మరి ఎక్కడ ఉంది? దిస్ పీసీ మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇగో ఇక్కడ మనం సేవ్ చేసిన ఫైల్. దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. చూసారా? ఇలా మనము సేవ్ చేసింది ఆటోమేటిక్గా డాక్యుమెంట్ దాంట్లో సేవ్ అయిపోతుంది. ఓకే. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ ఫైల్ని ఈ డాక్యుమెంట్స్ నుంచి వేరే డ్రైవ్లోకి మనం మూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ కట్ అనండి. ఇక్కడ మౌస్ తో సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ కొట్టండి. మౌస్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ కట్ అనండి. కట్ అన్న తర్వాత ఇప్పుడు ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ మౌస్ తో క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళా రైట్ బటన్ కొట్టండి. ఇక్కడ పేస్ట్ అనండి. ఇక్కడ సేవ్ అయిపోయింది. అక్కడ నుంచి డాక్యుమెంట్ నుంచి ఈ డ్రైవ్ లోకి మూవ్ అయిపోయింది ఫైల్. ఇప్పుడు కావాలంటే చూడండి, మీకు డాక్యుమెంట్ లో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపించదు. ఇక్కడ కట్ అయిపోయింది, అక్కడ పేస్ట్ అయిపోయింది. ఓకేనా? ఇలా మనము ఒక ఫైల్ని ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్ కు మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ కొట్టండి. ఇక్కడ కాపీ అనండి. ఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. మౌస్ తో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ బటన్ కొట్టండి. మౌస్ రైట్ బటన్ కొట్టండి. ఇక్కడ పేస్ట్ అనండి. ఇప్పుడు మనకు ఫైల్ ఈ డ్రైవ్ లో ఉంది, ఎఫ్ డ్రైవ్ లో ఇంకో కాపీ పేస్ట్ అయిపోయింది. ఒక ఫైల్ ని ఇప్పుడు ఈ డ్రైవ్ లో ఫైల్ ఉంది చూడండి, దీన్ని మనం ఎక్స్ట్రా ఇంకొక కాపీ తయారు చేసుకున్నాము. అది ఎక్కడ? ఎఫ్ డ్రైవ్ లో పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా మనము ఒక డ్రైవ్ లో ఉన్న ఫైల్ ని అక్కడ కాపీ చేసుకొని ఇంకో డ్రైవ్ లో పేస్ట్ చేసుకోవచ్చు. అంటే డూప్లికేట్ ఫైల్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇక్కడ దీన్ని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే కీబోర్డ్ మీద డిలీట్ బటన్ ఉంటుంది కదా, డిలీట్ బటన్ మీద ప్రెస్ చేయండి. లేదు అనుకుంటే మౌస్ తోని రైట్ బటన్ కొట్టండి. మౌస్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోయింది. మరి ఇక్కడ డిలీట్ అయిన ఫైల్ ఎక్కడికి వెళ్ళిందండి? ఇక్కడ చూడండి, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్. ఇక్కడ రీసైక్లింగ్ బిన్ ఉంది కదా, ఇది రీసైక్లింగ్ బిన్ అంటే చెత్త బుట్ట అండి. ఓకే, మనం డిలీట్ చేసినవన్నీ ఇందులో స్టోర్ అయిపోతాయి. ఓకే, పర్మనెంట్ గా సిస్టమ్ నుంచి డిలీట్ కావు, ఇందులో స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మనం డిలీట్ చేసిన ఫైల్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటే ఈ మౌస్ తోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ కొట్టండి. డిలీట్ ఉంది కదండి, డిలీట్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్? పర్మనెంట్ గా డిలీట్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ నో అంటే కాదు. ఎస్ అండ్ మీద ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో రీసైక్లింగ్ బిన్ లో ఇంకో 2 వేరే ఉన్నాయండి ఫైల్స్, అవి కూడా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మౌస్ రీసైక్లింగ్ బిన్ మీద క్లిక్ చేసి రైట్ బటన్ కొట్టి ఇక్కడ ఎంప్టీ రీసైక్లింగ్ బిన్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దీస్ 2 ఫైల్స్? ఎస్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మొత్తం ఎంప్టీ అయిపోయింది, దీనిలో ఏం ఫైల్స్ లేవు. ఓకే, రైట్. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి దిస్ పీసీ మీద క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు ఈ డ్రైవ్ ఓపెన్ చేయండి. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మధు ఆఫీస్ ఫైల్ ఉంది కదా, ఇది కాపీ చేయండి. కాపీ. ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. మౌస్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనండి. రైట్ బటన్ కొట్టి పేస్ట్ అనండి. ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ దీని ఫైల్ని డిలీట్ చేస్తున్నాను. ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ ఈ ఫైల్ని డిలీట్ చేస్తున్నాను. ఫైల్ సెలెక్ట్ చేసుకొని మౌస్ మీద రైట్ బటన్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనము డిలీట్ ఆప్షన్ ఉంది కదండి, డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోయిందండి? రీసైక్లింగ్ బిన్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ఉంది. దీన్ని ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ డిలీట్ కాకుండా నేను మళ్ళీ ఇక్కడికి పంపించుకోవాలి, రీస్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ ఉంది కదా, రీస్టోర్ మీద క్లిక్ చేయండి. అయిపోయింది.
రీస్టోర్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఈ విధంగా మనము పర్మనెంట్‌గా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. ఇది క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మీకు ఒక ఎక్సెల్ ఫైలు మీకు ఓపెన్ చేసి సేవ్ చేయడం చెప్పాను. కాపీ, పేస్ట్ గురించి చెప్పాను. కట్, పేస్ట్ గురించి కూడా చెప్పాను. ఓకే. ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఇక్కడ మనకు సిస్టమ్, డేట్, టైం కనిపిస్తుంది. ఓకే. సిస్టమ్, డేట్ అండ్ టైం. తర్వాత ఇదేంటి? ఇక్కడ ఇంటర్నెట్ మనకు ఉందా లేదా అనేది కనిపిస్తుంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది ఇప్పుడు. ఇంటర్నెట్ నడుస్తుంది. ఓకే. రైట్. ఇక్కడ పక్కన ఇదేంటి? హెడ్ ఫోన్స్. ఇక్కడ క్లిక్ చేయండి. మనం ఏదైనా సాంగ్ వినేటప్పుడు, ఏదైనా ఆడియో వినేటప్పుడు మనం ఇక్కడ సౌండ్‌ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఓకే. ఇది సౌండ్ రిడ్యూస్ అండ్ ఇంక్రీజ్ చేయడానికి ఇది ఆప్షన్ అండి. ఓకే. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్సెల్ కొత్త ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి. ఇక్కడ టైప్ హియర్‌లో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది ఉంది కదండీ మై ఎక్సెల్. ఇక్కడ మనం సెలెక్ట్ రైట్ బటన్ కొట్టండి. ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ మీద క్లిక్ చేయండి. పిన్ టు టాస్క్ బార్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు కింద ఉంది చూడండి టాస్క్ బార్. ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఓకే. ఇక్కడ చూడండి. పిన్ టు టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా వచ్చేసింది. ఓకే. మనం ఇప్పుడు ఎక్సెల్‌లో వర్క్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడే మనం ఎక్సెల్ మీద క్లిక్ చేయొచ్చు. ఓపెన్ అయిపోయింది ఫైల్. ఇది న్యూ ఫైల్. ఓకే. దీన్ని మళ్ళీ మనం సేవ్ చేయాలంటే సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందులో సేవ్ చేయాలి? ఇప్పుడు డాక్యుమెంట్‌లో కాకుండా, ఇక పైన డాక్యుమెంట్‌లో కాకుండా నేను ఇక్కడ డి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని డి డ్రైవ్‌లో సేవ్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ XYZ కంపెనీ. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే మనకు డి డ్రైవ్‌లో సేవ్ అయిపోతుంది. చూద్దాం. సేవ్. క్లోజ్ చేస్తున్నాను. మనం ఇక్కడ జస్ట్ మ్యాటర్ ABCD అని టైప్ చేశాను. ఎంటర్. దీన్ని సేవ్ చేస్తున్నాను మళ్ళీ. క్లోజ్ చేస్తున్నాను. రైట్ సైడ్ చూడండి పైన క్లోజ్. మళ్ళీ దిస్ PC మీద ఓపెన్ చేయండి. ఇక్కడ డి డ్రైవ్‌లో సేవ్ చేశాం కదా. డి డ్రైవ్ ఓపెన్ చేయండి. ఇందులో ఫైల్ ఉందా? ఇలా మనకు ఫైల్ మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే. రైట్. మళ్ళీ నేను ఏదైనా మ్యాటర్ టైప్ చేశాను. ఎంటర్. సేవ్ చేశాను. మళ్ళీ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. ఓకే. క్లోజ్. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ABC ఫైల్ ఓపెన్ చేయాలి. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్సెల్ కనిపిస్తుంది కదా. ఈ ఎక్సెల్ మీదకి కర్సర్ తీసుకురండి. ఇక్కడ కర్సర్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత రైట్ బటన్ కొట్టండి. మౌస్ రైట్ బటన్ కొట్టండి. ఇక్కడ ఈ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రీసెంట్‌గా మనం వర్క్ చేసిన ఫైల్స్ అన్నీ కనిపిస్తాయండి. ఇందులో మనం కావాల్సిన ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఈ విధంగా మనం ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ టాస్క్ బార్ మీద మనం రెగ్యులర్‌గా వాడే సాఫ్ట్‌వేర్ షార్ట్ కట్స్ ఇక్కడ పెట్టుకుంటామండి. ఓకే. రైట్. క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ VLC మీడియా ప్లేయర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇందులో మనము ఆడియో కానీ వీడియో కానీ వినడానికి ఇది వాడతాము. ఓకే. నెక్స్ట్ వీడియో ఎక్సెల్ గురించి ఉంటుందండి. ఎక్సెల్‌లో మనం డీటెయిల్‌గా మీకు ఎక్సెల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. రైట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.